ఒక చిన్న చెరువులో చేపలు, పీతలు, కప్పలు అందరూ సంతోషంగా జీవిస్తున్నాయి. వయసు ఎక్కువైపోయి చేపలు పట్టలేక ఆకలితో బాధపడుతోంది. కొంగ మా ఏడుపు చూసి చిన్న చేపలు దగ్గరికి వచ్చాయి. ఎందుమమ్మ ఏడుస్తున్నావు? మాకు చెప్పవా? నా ప్రియమైన చేపలారా, ఈ చెరువు త్వరలో ఎండిపోతుంది. దేవుడు స్వప్నంలో చెప్పాడు మరో పెద్ద చెరువుకు మిమ్మల్ని తీసుకెళ్లమని. చేపలు నమ్మేశాయి. ఒక్కొక్కటిగా వీపు మీద ఎక్కాయి. కాని కొంగ మాత్రం మోసగాడు. ఆ చేపలను రక్షించడానికి కాదు, తినడానికి తీసుకెళ్తున్నాడు. కొంగ 3-4 సార్లు వెళ్లి చేపలను తీసుకెళ్తూనే ఉండింది. రోజులు గడిచే కొద్దీ అక్కడ ఎముకలు పెరుగుతూనే వచ్చాయి. కొంగకు మాత్రం కడుపు నిండిపోయింది. చేపలను దూరంగా తీసుకెళ్లి రాయి మీద కొట్టి తినేసేది. ఎముకలు మాత్రమే మిగిలేవి. కొంగమామ, నువ్వు మమ్మల్ని నిజంగా పెద్ద చెరువుకే తీసుకెళ్తున్నావా? అవును పీత, నువ్వు నా వీపు మీద ఎక్కు, నిన్ను తీసుకెళ్తాను. అన్ని చూసిన పీతకి ఏదో అనుమానం వచ్చింది. ఈసారి తానే కొంగ వీపు మీద ఎక్కింది. నిజం తెలుసుకోవాలని నిశ్చయించుకుంది. పీత కింద చూసింది. నీళ్లు లేని ఎండిపోయిన నేల. కొంచెం దూరంలో రాయి దగ్గర ఎముకలు కనిపించాయి. అవి చూసిన పీతకు అంతా అర్థమైంది. అరేరే, ఇవి చేపల ఎముకలు కదా! మామ, నువ్వు మోసగాడివి, చేపలను తినేస్తున్నావు. ఏమిట్రా? వదిలే, నొప్పి వస్తోంది. పీతకు కోపం వచ్చింది. తన గట్టిగా ఉన్న గోళ్లతో కొంగ మెడను బిగిగా పట్టుకుంది. నువ్వు మోసం చేసావు కదా, ఇప్పుడే నీ దురాశ కొందా! కొంగ గాలిలో బలహీనమై కింద పడుతుంది. పీత గట్టిగా కొంగ నేలపై పడిపోయింది. ఇక అది కదలలేదు. కొంగ దురాశకు అదే శిక్ష. పీత తెలివితో తనను తాను రక్షించుకుంది. పీత తిరిగి చెరువుకి వచ్చింది. అందరూ జాగ్రత్త, మన కొంగ మోసగాడు దురాశతో చేపలను తినేశాడు. కానీ దురాశకు అంత ఉంది.